ఈ నెల 8వ తారీఖున కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు వరకు పరిశీలన చేస్తే ప్రతిదినం సమస్య పెరుగుతూ వస్తుంది తప్ప తరుగుతున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు. అంతేకాకుండా రాబోయే కాలంలో మరింతగా సమస్య తీవ్రతరమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నటువంటి దశ. ఈ నిర్ణయానికి ప్రధానమైనటువంటి కారణం ఆద్యుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నేను చెబుతున్నటువంటి అంశం కాదు. 8వ తారీఖున ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పత్రికలు పుంఖాలుగా కథనాలు వెలువరించాయి. చంద్రబాబు పోరాటానికి జై, గతంలోనే మోడీకి ఏపీ సీఎం లేఖ, ఇది టీడీపీ నైతిక విజయం. చంద్రబాబు నాయుడు గారు ఈ సలహా ఇచ్చిన దరిమిలా మోడీ గారి నిర్ణయం తీసుకొని అమలు చేయటం వలన నల్లధనం నియంత్రణ జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఆయన పెద్ద నోట్లో రద్దు చేయమని 1500 రద్దు చేయమని ఆయన సలహా ఇచ్చారు. సలహా ఇవ్వటం అంటే మామూలుగా నోటితో సలహా ఇవ్వటం కాదు. లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వాన్ని మేల్కొల్పి మోడీ గారికి ఒక ఆలోచన కలిగించి ఈ నిర్ణయాన్ని వెలువరించారు అని బ్రహ్మాండంగా చెప్పుకొచ్చారు. మరి నాకేంటో ఆశ్చర్యం ఇవాళ చూస్తే, మరి ఇదంతా చాలా దురదృష్టకరమైనటువంటి నిర్ణయం అని, బాబుని తక్షణమే సంప్రదించాలని పత్తిపాటి పుల్లారావు గారు మాట్లాడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చంద్రబాబు నాయుడు గారి సలహా తీసుకొని ఉండకపోవడం వలనే ఇలాంటి ప్రమాదం జరిగిందని, ఆయన సలహా తీసుకుంటే బాగుంటుందని. ఏమిటి నాకు అర్థం కాల. మోడీ గారు నిర్ణయం తీసుకున్నప్పుడు మరి బహుశా మోడీ గారికి ఈ ప్రతిష్టంతా మోడీ గారికి వెళ్ళిపోతుందని ఏమో. మరి చంద్రబాబు నాయుడు గారు నా నిర్ణయమేనని ఆ ప్రతిష్టలో, ఆ గౌరవంలో భాగం పంచుకోవడానికి రెడీ అయ్యి అసలు మోడీ గారికి నేనే సలహా ఇచ్చానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇవాళ ఆ నిర్ణయం ఒక అప్రతిష్ట పాలు కాబోతున్నటువంటి దశ కనిపిస్తున్నప్పుడు అప్రతిష్టలో మాత్రం ఆయన పాలు పంచుకోడట, సలహా ఇస్తాడట. నేను మనవి చేస్తున్నా, ఇవాళ భారతదేశంలో ప్రతి ఇంటిలోనూ అన్యాయం జరుగుతుందంటే, ప్రతి వ్యక్తికి నష్టం జరుగుతుందంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. భారతదేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ చెప్పవలసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సలహాలు ఇస్తారట. గాలి ముద్దుకృష్ణనాయుడు గారు చెప్తున్నారు, ఒక కమిటీకి ఆయన కన్వీనర్గా పెట్టాలట. ఆ కమిటీలో ఎవరెవరిని వేయాలంటే రంగరాజన్ గారిని, దువ్వూరి సుబ్బారావు గారిని, మన్మోహన్ సింగ్ గారిని, భారతదేశానికి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారిని, ఇంకో కేవీ రెడ్డి గారిని, ఇలాంటి వారినందరినీ కమిటీగా ఫామ్ చేసి దానికి కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారిని వేయమంటున్నారు. వేస్తే ఆయన సలహాలు ఇస్తే దీని అంతా చక్కబరుస్తాడట. ఇంకా నయం లోకేష్ బాబు గారిని దీని కమిటీకి అధ్యక్షుడిగా వేయమని మరి గాలి ముద్దుకృష్ణనాయుడు కోరినందుకు మనం సంతోషపడాలి. నేను అడుగుతా ఉన్నా, అసలు మీరు సలహా చెప్పడం ఏమిటంటున్నా? మీరు ఈ నిర్ణయానికి ఆద్యులు, మీరు ఈ నిర్ణయాన్ని చేసింది మీరు. అంతేకాదు, మరొక విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, మీరు ఈ ప్రభుత్వంలో పార్ట్ అండ్ పార్షియల్ భాగస్వాములు. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి బాధ్యత వహించవలసింది మీరు. మీ సలహా మేరకు ఇన్ని నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ తప్పుకుపోయేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడేటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గ సహచరులు ఆయన భజన బృందం చేస్తూ ఉన్నారు. చిత్రమైన విషయం ఏంటంటే, పత్తిపాటి పుల్లారావు గారు మాట్లాడుతున్నారు. హెరిటేజ్ గురించి మాట్లాడుతూ పత్తిపాటి పుల్లారావు గారు హెరిటేజ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనిపోని అభాండాలు వేస్తున్నది. హెరిటేజ్లో ఒక్క రూపాయి కూడా ట్రాన్సాక్షన్ జరగలేదు.
బ్రిక్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం హెరిటేజ్ నిర్మించుకున్నది. హెరిటేజ్ 25 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందినటువంటి ఇండస్ట్రీ, దాన్ని చంద్రబాబు నాయుడు గారు అమ్ముకున్నారు. ఇది ముందే ఈ నిర్ణయం తెలుసుకుని అమ్ముకున్నారనేటువంటి అభియోగాన్ని తప్పు అనే మాట మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, బహుశా ఈ మంత్రులందరూ రాష్ట్రానికి ప్రతినిధుల్లా కనిపించడం నాకు. హెరిటేజ్కి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా మాట్లాడుతున్నారు. హెరిటేజ్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడవచ్చు కదా. హెరిటేజ్లో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు మాట్లాడవచ్చు కదా. వారు మాట్లాడరు. మంత్రివర్గ సహచరులే, వ్యవసాయ శాఖ మంత్రి గారే హెరిటేజ్కి మంత్రి గారు లాగానో, హెరిటేజ్కి భాగస్వాముడిగానో, లేకపోతే హెరిటేజ్ అధికార ప్రతినిధులాగానో ఒక మంత్రే మాట్లాడేటువంటి పరిస్థితికి వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పడానికి నిజంగా సిగ్గుపడాలని మనం చేస్తున్నా. నేను అడుగుతా ఉన్నా, హెరిటేజ్ షేర్ వాల్యూ ఎప్పుడు ఎంత ఉందండి? 2012 మేలో హెరిటేజ్ షేర్ వాల్యూ ₹66.58 ఉంది. 2014 సమయానికి వచ్చేసరికి దాని విలువ 199 పెరిగింది. అంటే మధ్యలో పెరుగుతూ మధ్యలో తగ్గుతూ చివరికి 199కి వచ్చింది. చివరికి మొన్న 2016 అక్టోబర్ 26వ తారీఖుకి ₹909కి వెళ్ళింది. ఎలా వెళ్ళిందండి ఇది? ఒక్కసారిగా అంత హైప్ ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చేసరికి హెరిటేజ్ విలువ ₹199 నుంచి ₹909కి ఎలా వచ్చిందో చెప్పమంటున్నా. పాలు ఏమైనా లీటర్ కొంటే దానిలో కిలో వెన్న ఏమైనా వచ్చిందా? పెరిగిందా వెన్న ఏమన్నా? కేవలం మ్యానిపులేషన్, మీ అక్రమ సంపాదన పెట్టుబడి, మీ అధికార దుర్వినియోగం వల్ల హెరిటేజ్ షేర్ వాల్యూ పెరిగేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. బ్లాక్ మనీ అంతా దానిలో పెట్టేటటువంటి కార్యక్రమానికి మీరు వచ్చారని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అట, అన్యాయాన్ని అక్రమాన్ని ఎదుర్కొంటారట. నల్ల బజార్లో నల్ల నోట్లను వాటిని రద్దు చేస్తే ఆయన బ్రహ్మాండంగా ఉంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు, మీ అబ్బాయి మీరు కలిసి రేపు ఎన్నికలకు వెళ్తారు కదా. నేను సవాలు చేస్తున్నా, నీతి నిజాయితీ నిప్పులాంటి మనిషి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్పండి నాయన. రేపు జరగబోయే ఎన్నికల్లో మా అభ్యర్థులు కానీ మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ 2000 రూపాయల నోట్లు పంచము, 1000 రూపాయల నోట్లు పంచము, ఎవరైనా మా అభ్యర్థి పంచితే చెప్పు తీసు కొట్టండి అని ఒక ప్రకటన చేయమని మనం చేస్తున్నా. ఆ ధైర్యం ఉందా, ఆ దమ్ముందా చంద్రబాబు నాయుడు గారు? ఎదుటివారి మీద తప్పు నెట్టేసి తప్పుకు పోవాలనే ప్రయత్నం చేయవద్దని మనం చేస్తున్నాం. నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ మాట చెప్పండి, ఒక బహిరంగ ప్రకటన చేయండి. మేము ఓట్లు కొనము, ఏదో మొన్న మా రేవంత్ రెడ్డి కొన్నాడంటే అది వేరే అంశం. మేము నోట్లు కొనము, కొంటే చెప్పు తీసుకొట్టండి. రాష్ట్ర ప్రజలారా, 13 జిల్లాల తెలుగు ప్రజలారా, మా అభ్యర్థి డబ్బులు పంచితే చెప్పు తీసుకొట్టండి లేదా ఓడించండి అని చెప్పేటటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర ఉందా, మీ ప్రతినిధులకు ఉందా అని అడుగుతా ఉన్నా. అదేం కాదు, ఓపెన్ చేస్తే టీవీ ఓపెన్ చేస్తే నీతి వాక్యాలు, నిప్పు, 2000 రూపాయలు, 1000 రూపాయలు, 500 రూపాయలు నేనే రద్దు చేయించాను, రివర్స్ అయ్యేటప్పుడు నాకేం సంబంధం లేదు, మోడీ తప్పు చేశాడు. అవకాశవాదంగా మారిపోయేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. నిజంగా చెప్తున్నా, మోడీ గారు ఒక మాట చెప్పారు 8వ తారీఖున, ఈ రోజు నుంచి బ్లాక్ మనీ దారులు, కట్టలు పెట్టుకున్న బ్లాక్ మనీ దారులు నిద్ర ఉండదు అని చెప్పారు. నిజమే, లేదు. ఒక వారం రోజుల దాకా లేదు, వారం తర్వాత వాళ్ళు చక్కగా నిద్రపోతున్నారు. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి సలహా తీసుకుని ఈ నిర్ణయం చేసినందుకు వారం రోజుల నుంచి మోడీకి నిద్రే లేదు. తప్పు చేశానా రైట్ చేశానా అర్థం కాని, ముందు నుయ్య వెనక గొయ్య, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. చంద్రబాబు ఏమో ఉడాయిస్తున్నాడు సలహా ఇచ్చిన ఆయన, మోడీ గారికి నిద్ర పట్టినటువంటి పరిస్థితిలోకి వాళ్ళ భారతదేశం పోయింది అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు. మీకు తెలుసు, వెంకయ్యనాయుడు గారు చెప్పేవాళ్ళు మీటింగ్లో ఇప్పుడు ఎవరు మానేశాడు. మోడీ బాబు జోడీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. మోడీ బాబు జోడీ భారతదేశాన్ని బోడీ చేసే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. మహావృక్షంలాగా ఎదిగినటువంటి మోడీ
ఏమవుతున్నాడు? మోడుబారిపోతున్నాడు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి సలహా వలన. మళ్ళా ఇస్తారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేస్తే సలహా. గాలిముద్దు కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, భజన కొట్టదలుచుకుంటే వెళ్ళి రోజు లోకేష్ గారికి భజన చేయండి తప్ప ఇలాంటి పనులు మీరు దయచేసి చేయొద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు, బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నామన్నారు. చివరికి చూస్తే ఎలా ఉందంటే మోడీ గారికి ఈయన సలహా ఇచ్చిన దానికి పందిరేయటం ఏంటో తెలియనటువంటి, ఇప్పుడు అలవాట్లైనటువంటి ఆయన ఒక ఆయన పందిరేస్తే కుక్కతోక తగిలి పడిపోయిందంట. ఎకనామిక్స్లో బ్రహ్మాండమైనటువంటి మేధావులు అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. నోట్లు రద్దు చేయమని లెటర్ రాశాడు. అప్పుడెప్పుడో మీకు గుర్తుండే ఉంటుంది, ఏది మన రైతు రుణమాఫీ కోసం ఎలా రుణమాఫీ చేస్తామని. నేను ఎకనామిక్స్ బ్రహ్మాండంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ని, గోల్డ్ మెడలిస్ట్ని బ్రహ్మాండంగా చదివిన వాడిని నాకు చెప్తారా అన్నాడు. దాన్ని ముంచాడు. ఇవాళ దీన్ని ముంచాడు. దేశాన్ని ముంచేటటువంటి పరిస్థితికి ఎదిగిపోయాడు చంద్రబాబు నాయుడు గారు దేశాలు ఆలేవడానికి. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఇబ్బంది పడుతుంది అంటే దానికి భాగస్వామ్యం వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అనేది దయచేసి టెక్నికల్గా మర్చిపోవద్దు. భాగస్వాములు మీరు. నేను అడుగుతా ఉన్నా, మోడీ గారు తప్పు చేశారు, మాకేం సంబంధం లేదు, మోడీ గారి నిర్ణయం తప్పు అంటే ఎస్, మోడీ గారి నిర్ణయం తప్పు అయితే కమాన్ వ్యతిరేకండి. మీరు మీ ఇద్దరు మంత్రులు ఎందుకున్నారు అక్కడ కేంద్రంలో? మోడీ గారు చేసేది తప్పు, కానీ మోడీ గారితో పాటుగా మంత్రివర్గంలో సభ్యులు కొనసాగుతారు. సిగ్గుమాలి మీరు విమర్శ చేస్తారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది తప్పు చేస్తున్నారు మీరు. కేవలం మీరు పబ్బం గడుపుకునే కార్యక్రమాల్లోకి నిమగ్నం అయిపోయండి. ఊసర వెళ్ళిలాగా ఇప్పుడొక మాట చెప్తారు, అప్పుడొక మాట చెప్తారు. అప్పుడేమో విజయం అన్నారు, ఇప్పుడేమో విజయం కాదన్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు నేర్పటంలో, నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి రాజకీయవేత్త లేరు అని మళ్ళీ ఈ 8-9 రోజుల నుంచి కూడా క్లియర్గా అర్థమవుతున్నది. మోడీ గారి నిర్ణయాన్నేమో బ్రహ్మాండం అన్నారు, మళ్ళానేమో తప్పు అంటున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడవలసిందే తప్ప ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేడు. మేము రోల్ బ్యాక్ చేయమంటలేదు, మేము రోల్ బ్యాక్ చేయమని కోరడం లేదు. మీరు ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నప్పుడు ఇబ్బందుల్ని తీర్చవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక నిర్ణయం చేయండి. మళ్ళా డిసెంబర్ మాసాంతం వరకు ఈ పాత నోట్ల మార్పిడికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినంత వరకు కూడా కరెంటు బిల్లులు కట్టొద్దు. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఫీజులు చెల్లించొద్దు. లేదా ఆర్టీసీకి సంబంధించినటువంటి వాటిలో మీరు టిక్కెట్లు కొనుక్కోకుండా ఎక్కండి. మీరు చూశారు, టోల్ గేట్స్కి సంబంధించినటువంటి విషయంలో ఫ్రీగా టోల్ గేట్స్ ఇచ్చారు. అట్లా మీరు ప్రజలకు వరాల వర్షం కురిపించవలసినటువంటి మీరేమి చేయరట, సలహా మాత్రం ఇస్తారట. నెగిటివ్ వస్తేనేమో ఆయన మీద పెడతారట, పాజిటివ్ వస్తేనేమో మీరు తీసుకుంటారా? ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకున్నది ఇవాళ రాష్ట్రంలో? ఇవాళ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే మీరేం చర్య తీసుకుంటున్నారు? గవర్నమెంట్ హాస్పిటల్స్లో డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి, పేషెంట్ చనిపోతుంటే దానికి ఏమి బాధ్యత వహిస్తున్నారు? మీ బాధ్యత ఏమిటి ఈ రాష్ట్రంలో? కాబట్టి మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం కదా, రోల్ బ్యాక్ చేయమని మేము అనలేదు. తక్షణమే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకొని ప్రజలకు ఉపశమనం కలిగించవలసిన బాధ్యత ఉంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, నాకే అసహనంగా ఉంది, ప్రజలు ఇంకా బ్రహ్మాండంగా సహనం కోల్పోలేదు, ఇంకా వాళ్ళు కూడా సహనం కోల్పోతే ఎలాగంటే నీకు అసహనంగానే ఉంటుంది. సలహా ఇచ్చేటప్పుడు సహనంగా ఉన్నాం, మరి సలహా ఇచ్చిన తర్వాత అమలు చేసేటప్పుడు ఎందుకు అసహనంగా ఉన్నారో మాకు అర్థం కావట్లా. డ్రామా, నాటకం ఆడుతున్న. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు అంటే మాట్లాడిన వాళ్ళందరి దగ్గర బ్లాక్ మనీ ఉండట్టు, మాట్లాడిన వాళ్ళందరి దగ్గర వైట్ మనీ ఉండే. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి ఆయన వైట్ మనీ ఉంది, మేము మాట్లాడేది కాబట్టి మాకు బ్లాక్ మనీ ఉంది అనుకోవాలా? ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. మాకు విమర్శిస్తే మాకేం అభ్యంతరం లేదు. మోడీని విమర్శిస్తే చంద్రబాబు మోడీని విమర్శిస్తే మాకేం అభ్యంతరం ఎందుకన్నావు? కాకపోతే నిన్నేమో అలా ఎందుకు మాట్లాడా, ఇవాళ ఎలా ఎందుకు మాట్లాడావని డిఫరెన్స్ చూపిస్తున్నాం. మోడీ నిర్ణయం శభాష్ అన్నటువంటి చంద్రబాబు నాయుడు వారం తిరగకుండానే మోడీని ఎందుకు విమర్శ చేయాలనేది మా పాయింట్. ఇక్కడ రోజు మోడీని విమర్శించమను. నేను ఒకటి మాట్లాడుతున్నా, మోడీని విమర్శించే ముందు నువ్వు మంత్రివర్గంలో ఎందుకు కొనసాగుతున్నావు అంటున్నా. ప్రజాస్వామ్య విలువలు కాపాడవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాలిక ఎటుబడితే అటు తిరుగుతుందని చెప్పడానికి ఉదాహరణ చెబుతున్నాను తప్ప రోజు మోడీ గారిని విమర్శించమను, మాకేం అభ్యంతరం లేదు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ఏకైక ప్రధాన ప్రతిపక్షం
పార్టీ ఆ పార్టీ అధినేత కూడా ఉన్నారు, మాట్లాడాల్సిన బాధ్యత లేదా? సరే వాళ్ళు అంటున్నారని కాదు, ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంది, మాట్లాడుతుంది కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను ఇవాళ మాట్లాడుతున్నాను, ఈ మాటలు ఇవన్నీ పార్టీ మాటలా నా సొంత మాటలా? ఇది అవంగానే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ గారు తమ అభిప్రాయాన్ని చెప్పారు. అదే మా పార్టీ అభిప్రాయం, దాని మీద కట్టుబడి ఉన్నాం. సందర్భం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతారు, మాట్లాడకుండా తప్పుకోవాల్సిన అవసరం లేదు. మేము రోజు 3 ప్రెస్ మీట్లు 6 టూర్లు పెట్టేది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు ప్రెస్ మీట్ పెట్టడం లేదు కదా. తప్పనిసరిగా మాట్లాడవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాట్లాడతాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడాలి, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది, అంబటరాంబాబు గారు మాట్లాడింది, ఇది పార్టీ అభిప్రాయం కాదు అనుకునేటటువంటి చపలచిత్తులు లేదా దుర్మార్గులు ఉంటే మేము చేయగలిగింది లేదు.